హాయ్ ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ మంచి వీడియో నేను తీసుకొని వచ్చా. ఫ్రాక్ పై పార్ట్ ఎలా కుట్టాలో నేర్చుకునే వాళ్ళు మన ఛానల్ చూసి నేర్చుకోండి. చిన్నగా నేర్చుకునే వాళ్ళు ఎలా కటింగ్స్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్స్ పెట్టుకోవాలి, ప్రతిదీ మేము నేర్పిస్తామన్నమాట. మనకి ఒక కస్టమర్ మన దగ్గరనే శారీ తీసుకున్నారు. శారీ తీసుకొని ఇలా ఇద్దరు అక్కా చెల్లెలు అనమాట. ఒకళ్ళేమో 12 years, ఒకళ్ళేమో 10 years. వాళ్ళిద్దరికి సేమ్ ప్యాటర్న్తో ఫ్రాక్ కుట్టమని చెప్పి ఇచ్చారనమాట. సరే అని మేము కూడా ఒప్పుకున్నాము. ఇన్పుట్ మాత్రం భలే వచ్చింది. అదంతా కుట్టిన తర్వాత ఫ్రాక్ మాత్రం బాగుంది. ఆ కుట్టిన తర్వాతకి ఫ్రాక్ ఎలా ఉందో కూడా నేను మీకోసం వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇది మాత్రం పై పార్ట్ కుట్టే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. బాబిల్లోకి దారం ఎలా ఎక్కించాలి, ఆయిల్, కొంతమంది మిషన్లో ఆయిల్ పోసుకోవడం తెలీదు, ఆయిల్ ఎలా పోసుకోవాలి. మళ్ళీ ఇంకా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి పేపర్ కటింగ్స్ చూపిస్తాము. మన దగ్గర నేర్చుకోవడానికి ఒకరు వస్తున్నారు, వాళ్ళు ఎలా కుడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఆ వీడియోలు కూడా మీకోసం అప్లోడ్ చేస్తా. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు పేపర్ కటింగ్స్ చేయడం, మార్కింగ్స్ గీసుకోవడం, రౌండ్ మెడ, నెక్స్ట్ వి షేపు, నెక్స్ట్ దాని దగ్గర బాక్స్, అలాంటి మంచి మంచి మోడల్స్ అన్నీ. నెక్స్ట్ మనకి పెళ్ళి, ఇంతకుముందు వీడియోలో మామూలుగా నేను సాంగ్ పెట్టాను అనమాట. అది పెళ్ళి జాకెట్ అనమాట. ఒకళ్ళు పెళ్ళికి వెళ్తూ ఆ బ్లౌజ్ కుట్టమంటే మేము కుట్టాం. ఆ డిజైన్ కూడా భలే, చాలా అంటే చాలా అందంగా బాగా వచ్చింది. అందుకోసం మేము ఇలాంటివన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీరు చూస్తూనే ఉండాలి ఛానల్లో. ప్రతిసారి నేను ఒక్కొక్క వీడియో పెడుతూనే ఉన్నా. శారీస్ మనమే అమ్ముతాం కాబట్టి మన దగ్గరనే శారీ తీసుకొని కుట్టించుకుంటారు. ఎంతైనా ఇద్దరు అక్కా చెల్లెలు ఇలాంటి మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుంటే ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు. మా మమ్మీ కూడా, నేను మా సిస్టర్ అనమాట, నేను పెద్దదాన్ని, నాకు ఒక చెల్లెలు కూడా ఉంది. మా మమ్మీ కూడా మాకు ఇద్దరికి అలానే అనమాట, మ్యాచింగ్ తీసుకొని వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే, నాకు మ్యారేజ్ అవ్వకముందు దాకా మేము అలానే ఇద్దరం ఎటు వెళ్ళినా సరే అలా మ్యాచింగ్. ఎప్పటికైనా సరే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే నాకు, మా సిస్టర్కి, నా డాటర్కి, మేము ముగ్గురు మ్యాచింగ్ తీసుకొని మ్యాచింగ్ చేసుకుంటాం. అదొక అలవాట్లాగా ఉంది. మాకే కాదు, మా పిన్నికి కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తను కూడా తన కూతుర్లకి ఇద్దరికి, తన డాటర్స్కి అనమాట సేమ్ ఇలానే అనమాట, మ్యాచింగ్స్ తీసుకొని మ్యాచింగ్స్ వేసిద్ది అనమాట. అంత బాగుండేది. అక్క చెల్లెలు ఇద్దరు ఇలా మ్యాచింగ్స్ వేసుకొని తిరిగితే, ట్విన్స్ వేసుకొని తిరిగినట్టుగా మామూలుగా అనమాట. 1 year 2 years గ్యాప్ ఉన్న పిల్లలు కూడా వేసుకొని తిరిగితే చాలా అంటే చాలా బాగుంటారు. అందుకోసమే నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకొని, ఇలాంటి మంచి ఫ్రాక్ తీసుకొని, ఫ్రాక్ పై పార్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మంచిగా అనమాట. మంచిగా నేర్చుకునే వాళ్ళు బాగా నేర్చుకోవచ్చు. తొందరగా మిషన్ వచ్చిద్ది అనమాట. ఎంత బిజీగా ఉండదు అంటే అంత బిజీగా ఉండదు. మా ఛానల్లో మీకు ప్రతి పాయింట్, ప్రతి విషయం ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా, అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఒకవేళ నేను వాయిస్ ఇయ్యలేకపోతే నేను ఏదో ఒక సాంగ్ పెట్టానని పంపిస్తాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం నాకు కోల్డ్ అయిందనమాట. దానివల్ల జలుబు బాగా, కొంచెం గొంతు బాగాలేదు. ఇప్పుడు కూడా కొంచెం ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కూడా కొంచెం గొంతు బాగాలేదు నాకు. అందుకోసమే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇప్పటి నుండి నేను మాత్రం డైలీ అప్లోడ్ చేస్తా. డైలీ నా వాయిస్ తోటి నేను అప్లోడ్ చేస్తా. అప్పుడప్పుడు మా అత్తగారి వాయిస్ కూడా పెడుతున్నాను. తనకు సరిగ్గా చెప్పడానికి రావట్లేదని చెప్పి మళ్ళీ నేనే ఇంకా చెప్తున్నాను. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ ఫ్రాక్స్ ఎంతమంది బాగుంది అనేటోళ్ళు కూడా పెట్టండి. అక్క చెల్లెలు సేమ్ ఫ్రాక్స్ వేసిన వాళ్ళు కూడా కామెంట్స్లో పెట్టండి.